హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ కరివేపాకు ఎగ్ ఫ్రై. కరివేపాకు తినడానికి ఇష్టపడని పిల్లలకు ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. దానికోసం మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని దానిలో కరివేపాకు వేసి వేపుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేగాక 1 స్పూన్ వరకు జీలకర్ర వేసి వేపాలి. కరివేపాకుని ఇలా కలుపుతూ వేపుకోవాలి. కరివేపాకు ఈ విధంగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సర్ జార్లో కరివేపాకును వేసుకొని దానిలో 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. పావు చెంచా పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత 2 పొట్టు వలిచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి. దీన్నంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసి అది వేడయ్యాక పోపు గింజలు వేసుకోవాలి. ఈ పోపు గింజలు కొద్దిగా చిటపటలాడాక ముక్కలుగా కోసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి వేసి వేపుకోవాలి. ఇవి బాగా వేగాక ఉడకబెట్టుకున్నటువంటి ఎగ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ బాగా ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి కరివేపాకు పొడిని వేసుకోవాలి. దీనిలో 1 చెంచా వరకు ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసి కలపాలి. కరివేపాకులో విటమిన్ ఏ, బి, సి మాత్రమే కాకుండా కాల్షియం, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయండి. విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపుకి బాగా పనిచేస్తుంది. ఈ కరివేపాకు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.